క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి మీ కొరకు మరొకసారి ప్రార్థన చేయడానికి దేవాది దేవుడు నాకిచ్చిన ఈ ప్రేరేపణను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ కొరకు ప్రార్థించాలన్న మా ఆశ దినదినానికి దేవుడు పెంచుతూ ఉన్నాడు. మా ప్రార్థనల ద్వారా మీరు గొప్ప ప్రతిఫలం పొందుతూ ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభువు నందు ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థన అన్నది ఒక విశ్వాసి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుర్బరించడం అనేది మనకు తెలిసిన విషయం. అంతేకాకుండా ప్రార్థన అంటే దేవునితో సంభాషించే సందర్భం, దేవునితో సంభాషించడము. వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము దేవునితో మాట్లాడాలంటే, మనము దేవునితో సంభాషించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం కనుక పరస్పర ప్రార్థనలో ప్రతిఫలము ఉండకుండా ఉండదు. పరస్పర ప్రార్థన అంటే అటు మీరు చేసుకుంటూ ఉన్నారు, ఇటు నేను చేస్తూ ఉన్నాను. కనుక మీ ప్రార్థనకు నా ప్రార్థనకు దేవుడు గొప్ప ప్రతిఫలము ఇస్తూ ఉన్నాడు, మీరు అనుభవిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఫలితాలు మనం గమనించినట్లయితే, నిన్నటి దినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన ద్వారా ప్రకృతిలో అంటే సూర్యుడిని ఆపినాడు దేవుడు. రెండవది, ప్రార్థన ద్వారా సంతానం కలిగింది హన్నాకు. ప్రార్థన ద్వారా అనేక మంది బాకీలు తీరాయి. బాకీలు అప్పులు చేసుకొని ఉంటారు. ప్రార్థించిన వెంటనే దేవుడు వారి అప్పులు తీర్చే మార్గం చూపించాడు. ప్రార్థన ద్వారా యుద్ధాలలో విజయం సాధించారు. ప్రార్థన ద్వారా ఆహారము దొరుకుతోంది. అనేక మందికి ప్రార్థించారు, ప్రభువా మాకు ఇప్పుడు ఆహారము లేదు. మన పరలోక ప్రార్థనలో చేస్తాం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని. దేవుడు మనకు అటు భాగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రార్థనలో దేవుడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఇంకా గొప్ప ప్రతిఫలాలు మనం పొందాలని, రాబోయే రోజులలో మనము మన బిడ్డల గురించి మన గురించి ఆశించిన వాటిని మీరు పొందాలని నా ప్రార్థన. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, భూమి మీద మీ భక్తులు వేటి గురించి వేడుకుంటారో వాటిని మీరు కాదనకుండా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే నాయనా, ప్రార్థన అంటే హృదయమును తెరచి హృదయములో ఉన్నవి మీకు విన్నవించుకోవడము. ప్రార్థన అంటే మీతో సంభాషించడము. కనుక దేవా, మరి ఇలాగున ప్రార్థించే వారి ప్రతి ప్రార్థనను కూడా మీరు విన్నారు. గతములో విన్నారు, నేటికి వింటున్నారు. గతములో విన్న ప్రార్థనలకు గొప్ప ప్రతిఫలములు మీరు ఇచ్చారు. గొప్ప విజయాలను వారు చూశారు. ఎంతో విశ్వాసముతో బలపడ్డారు నాయన, బలపరచబడ్డారు. అలాంటి గొప్ప దయనొందిన ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా మీ దాసుడనైనా నేను నాయన మా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఈ విధముగా ప్రార్థించాలని, ఈ ప్రార్థన మనవులు వారు వింటూ ఆలకించాలని మీరు నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణకై, మీరు మా పైన చూపిన ప్రేమకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వశక్తిమంతుడమైన దేవుడవనైనా, మా పరిచర్యలో మాకు ఎంతోమంది పరిచయమైన వారు ఉన్నారు. మా పరిచర్యలో పరిచయమైనటువంటి ప్రియులను మీరు కాపాడుతూ ఉన్నారు. ప్రేమయ్య గారిని, హన్నమ్మాంటిని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన బిడ్డలను, వారి బిడ్డలను, వారి కుమారులను, కుమార్తెలను, మనుమనులు, మనవరాళ్ళు, దూరదేశాలలో ఉన్న ప్రియులందరినీ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా దయగలిగిన మా తండ్రి, మరి మాచర్ల కిరణ్ సార్ని బట్టి, సుధమను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. వారి తోబుట్టులను, వారి చెల్లెండ్లను, ఆయన మరి వారి అక్కగారులను, వారి భావాలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు ప్రభుదాస్ సార్ గారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన కుమారులను బట్టి, కుమార్తెను బట్టి వందనాలు, కోడన్లను బట్టి, మనమరాన్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సార్ కాంటికి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకు వందనాలు. మరి కుమార్తె సంతాన విషయంలో కూడా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ఎస్పీఎఫ్ జేకబును బట్టి, తన భార్య సేవను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు.
దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి పరంజ్యోతి సిస్టర్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తున్నారు. వారు కుమార్తె విషయంలో కలిగిన ప్రతి ఆలోచన యేసు నామమున నెరవేరునుగా కానీ మేము ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నాయన ఈ ప్రార్థనను మీరు చెవియొగ్గి ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాకుండా డేవిడ్ సార్ని బట్టి మరి రెబికా సిస్టర్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన 2 కుమార్తెల జీవితాల్లో మీరు జరిగించిన గొప్ప వివాహ విషయాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాను. కుటుంబాన్ని దీవిస్తున్నారు, ఇంకా ఆశీర్వదించండి. అంత మాత్రమే కాకుండా మా ప్రియులు ప్రభు మరి శ్రీహరి నాయక్ గారిని బట్టి, భాగ్యశ్రీ గారిని బట్టి వందనాలు. వారి కుమారుడు వివాహ విషయంలో కూడా సహాయం చేశారు, కుమార్తె విషయంలో కూడా సహాయం చేయండి. కుటుంబాన్ని నేను అన్ని విధాలుగా మీరు ఆదరిస్తూ దీవిస్తున్న వైనమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా మీరు బలపరుస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాకుండా దేవా మరి మా ప్రియులు మరి విజయశిష్యుని బట్టి, బాలాజీ నాయక్ గారిని బట్టి వందనాలు. మళ్ళీ బాలాజీ నాయక్ గారికి నాయన మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, పెంచుతున్న ఆయుష్ని బట్టి వందనాలు. ఆయనకు ఎంతగానో పరిచర్య చేస్తున్నటువంటి ప్రియ సహోదరి నాయన మరి విజయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆమె పరిచర్యను మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. కుమారుడు దూరదేశంలో ఉన్నాడు, ఆ పెద్ద కుమారుని బట్టి వందనాలు. చిన్న కుమారుడు వారి యొద్ద ఉండి పరిచర్య చేస్తుండగా ఆ కుమారుడి జీవితంలో నాయన మీరు తలపెట్టిన కార్యములు 2 కుమారుల జీవితంలో మీరు జరిగించమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడమైన దేవా, మేము ప్రార్థనలు చేస్తున్నప్పుడు మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మా ఆలోచన కాదు నాయన, మీరు మాకు గొప్ప ప్రతిఫలం ఇస్తూ ఉన్నారన్న ఒక గొప్ప నిరీక్షణతో మేము ప్రార్థిస్తున్నాం. ఆ నిరీక్షణనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మా తల్లి సంఘమైన నారాయణగూడ బ్యాప్టిస్ట్ సంఘమును బట్టి, అక్కడ పని చేస్తున్నటువంటి మీ దాసులు రెవరెండ్ జి సామలే గారిని బట్టి, పాస్టర్ను బట్టి, డేవిడ్ పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. మరి అక్కడ పని చేస్తున్న అసిస్టెంట్ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి. నా తోటి సేవకురాలను వారి సంఘాలను ఆశీర్వదించండి. పేరు వరుసన వారి ప్రతి కొరతను తీర్చమని, ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీకే మహిమ చెల్లిస్తుంటున్నాము నాయన. గతంలో మేము ఎక్కడైతే పరిచర్యలు చేశామో, ఎంతమంది మాకు పరిచయమయ్యారో వారందరినీ కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకుని మహిమను పొందుతున్నందుకు మీకు వందనాలు. వారి బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మహోన్నతుడు అయిన మా దేవ, దూరదేశాలలో ఉన్న మా ప్రియులను ప్రత్యేకముగా మీరు దీవించండి, ప్రత్యేకముగా వారికి మీ సన్నిధించండి. ఎందుకంటే వారు తల్లిదండ్రులకు నాయన బంధువర్గమునకు దూరముగా మీకు దగ్గరగా ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము గనక వారి పక్షమున మీ కార్యములు గొప్పవి గనక దీవించండి. వారిని బట్టి వారి తల్లిదండ్రులు బహుగా ఆనందించుదురుగాక అని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. మా ప్రియ బిడ్డలందరినీ కూడా, ఆత్మీయ బిడ్డలందరినీ నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని, దయతో వారిని కూడా దర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఐడి జేకబ్ గారిని బట్టి, మరి కాంతమ్మ గారిని మరి వారిని బట్టి వందనాలు. రాణిని తన భర్తను బట్టి వందనాలైనా జైసన్ రాణిని జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా సంతాన భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సులోచనను జ్ఞాపకం చేసుకోనండి. మరి వావనగిరి విజయాన్ని జ్ఞాపకం చేసుకుని, నవీను జ్ఞాపకం చేసుకోనండి. మహిమ కలిగిన మా తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్నట్టు ప్రజ్వలను జ్ఞాపకం చేసుకోనండి. మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. పవిత్రాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందుకంటే దేవా, మాకు ఏది అవసరమో అది మీకు ముందుగానే తెలుసు నాయన. మీకు తెలియనిదంటూ ఏమీ లేదు గనక పేరున నేను చేసిన ప్రార్థనలకు ప్రతిఫలమును ఇవ్వండి నాయన. ఈ సేవలో నాకు ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి నా తోటి సేవకులందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా కొరకు, నా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు, ప్రతి బిడ్డను దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థన ముగిసిన తర్వాత మంచి నిద్రను ఈ రాత్రి మాకు ప్రసాదించండి. నిద్రలో మీ దర్శనములు, మీ కలలు అనే భాగ్యమును ప్రసాదించండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరల రేపటి దినం మేము చూచి మా పనులోకి వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించి మహిమాఘనత ప్రభావములు మీరు పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము మన బిడ్డలకును మనకును సదా తోడే ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.